ఈ 13 ఇయర్స్ ఆఫ్ జర్నీలోనే ఎప్పుడైనా చూసారా వేళ్ళు ఇరిగిపోయిన వాళ్ళని, లేకపోతే కిందన పడిపోయి స్పైనల్ కార్డ్ దెబ్బతిన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని? విన్నాను. ఎంతోమంది కథలు విన్నాను. అంటే నేను చిన్న చిన్న యాక్సిడెంట్స్ చూశాను నా కళ్ళతోటి. నాకు అసలే రక్తము అవన్నీ చూడడం అంటే కొంచెం భయము. కానీ కొందరు స్టోరీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ఎంత తీసుకున్నా కానీ సడన్గా ఎప్పుడైనా ఒక పాయిజనస్ గ్యాస్ వాళ్ళు ఒక ఎన్క్లోజ్ స్పేస్కి వెళ్తారు. అనుకోకుండా ఒక గ్యాస్ లీక్ అయిపోద్ది. అతను మీద ఉంటాడు, స్పృహ తప్పి కింద పడిపోతాడు. అది ఇంకొకరు ఏం చేస్తారంటే అయ్యో పడిపోయాడు, నా ఫ్రెండ్ పడిపోయాడు అని చెప్పి ఇంకొకరు అదే తప్పు చేసి మళ్ళీ అక్కడ గ్యాస్ ఉండడం వల్లే అతను పడిపోయాడు, వీడేమో అతని ప్రాణాలు కాపాడాలని చెప్పి ఇతను కూడా వెళ్ళి అతను పడిపోతాడు. అలా కాకుండా మాకు ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే ఒకటి పడిపోతే ఎక్కువ ఆరాటపడి వెళ్ళకు, నువ్వు మళ్ళీ అంత ప్రొటెక్షన్ తీసుకొని ఏదైతే SCBA సెట్ అని ఒకటి ఉంటుంది అదంతా వేసుకొని మేము మళ్ళీ అతన్ని ఎత్తుకొని వచ్చి ఒక స్ట్రెచ్చర్ మీద వచ్చి హాస్పిటల్లో వేసి ఫస్ట్ ఎయిడ్ చేసి అవన్నీ చేస్తామన్నమాట. సో ఎన్నో కేసెస్ ఉంటాయి, ఇలా యాక్సిడెంట్స్ అవుతాయి, వాటన్నిటికీ మాకు ట్రైనింగ్ ఇస్తారు. కొన్ని గ్యాసెస్ ఎలా ఉంటాయంటే విత్ ఇన్ వాళ్ళు 10 సెకండ్స్ అది పీల్చినా ప్రాణాలు పోతాయి అన్నమాట. సో అందుకే ఏదన్నా ఏరియాలో మేము వర్క్ చేసే ప్లేస్ ఉంటే అన్ని పర్మిట్స్ ఉంటాయి. మా పని నాది మేనేజ్మెంట్ లెవెల్ అనమాట. ఏ పని మొదలుపెట్టే ముందు నేను కొంచెం ఎక్కువసేపే వాళ్ళతో డిస్కస్ చేస్తాను. ఒక 5 వర్క్ చేస్తున్నారు అనుకో, ఇద్దరిని లోపల వర్క్ చేస్తే ఇద్దరు బయట సెక్యూరిటీగా పెడతాను. అంటే వాళ్ళతో ఒక 5 మినిట్స్కి ఒకసారి వాకీ టాకీలో ఎలా ఉన్నారు అట్లా వాళ్ళది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అక్కడ ఆక్సిజన్ కంటెంట్ ఎంత ఉంది, అక్కడ పాయిజనస్ గ్యాస్ ఏం లేదు కదా, అది ఎప్పుడు మెజర్మెంట్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అవన్నీ మనం కనుక్కుంటూ ఉన్నాం అనుకో ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ లోపల ఇన్స్ట్రుమెంట్ చూపిస్తుంది ఎక్కువ కంటెంట్ ఉంది, పాయిజనస్ గ్యాస్ పెరుగుతుంది, HC కంటెంట్ పెరుగుతుంది అంటే వెంటనే బయటికి రావాలి మీరు అని చెప్పి వాళ్ళు బయటికి రావడం, అట్లాంటివి చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, నార్మల్గా అంటే ట్రైనింగ్ పీరియడ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఫస్ట్ ఏ దేశం వెళ్ళారు, ఆ దేశంలో ఉన్న రూల్స్ ఏంటి, మీకు ఏమైనా పాస్పోర్ట్ ఇవన్నీ కూడా ఉండాలా? మా షిప్పింగ్ వాళ్ళకి CDC అని ఒకటి ఉంటుంది. పాస్పోర్ట్ జనరల్గా మాకు ప్రతి ఒక్కరు ఎవరైనా బయటకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉన్నట్టు పాస్పోర్ట్ ప్లస్ CDC అని ఒకటి ఉంటుంది. సో అదొక ఎక్స్ట్రా పాస్పోర్ట్ టైప్ అనమాట మా షిప్పింగ్ వాళ్ళకి. నేను ఫస్ట్ వెళ్ళిందంటే సింగపూర్ నుంచి జాయిన్ అయ్యాను. సో సింగపూర్ నా ఫస్ట్ ఫారిన్ కంట్రీ అనమాట. సింగపూర్ ఈజ్ లైక్ సేఫెస్ట్ కంట్రీ. సో ఏం ప్రాబ్లం అనిపించలేదు, చాలా సేఫ్ అనిపించింది. సింగపూర్లో ఎలా అంటే మన తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, అదొక మినీ ఇండియా టైప్ ఒక స్ట్రీట్ కూడా ఉంటుంది అక్కడ. సో అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు. కాకపోతే ఫస్ట్ టైం ఒక్కడనే అలా సింగపూర్ వెళ్ళాను, నాతో పాటు ఇంకొకరు జాయిన్ అవ్వట్లేదు అనమాట ఆ షిప్లో, నేను ఒక్కడనే వెళ్తున్నాను. కొంచెం భయం వేసింది, ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఎవరైనా వస్తారా, రిసీవ్ చేసుకుంటారా. ఫస్ట్ టైం షిప్ ఎక్కుతున్నప్పుడు ఎంత నీకు వచ్చిన షిప్ యార్డ్లో ఉన్నప్పుడు షిప్ ఎక్కితే అదొక డిఫరెంట్ ఫీలింగ్, అది పోర్ట్లోనే ఉంది, కానీ సముద్రం మధ్యలో ఉన్న షిప్ ఎక్కుతున్నప్పుడు అదొక డిఫరెంట్ ఫీలింగ్ నాకు. అసలు షిప్ దేంతో నడుస్తుందండి, డీజిలా లేకపోతే పెట్రోలా? షిప్ నడిచేది హెవీ ఫ్యూయల్ ఆయిల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. డీజిల్లో కూడా నడుస్తుంది, కాకపోతే డీజిల్ చాలా కాస్ట్ ఎక్కువ. సో అది లిమిటెడ్, కొన్ని పోర్ట్లో ఓన్లీ డీజిల్ తోటి నడవాలి అని కొన్ని పోర్ట్స్ ఉంటాయి, అక్కడి వరకు మాత్రమే అది యూజ్ చేస్తాము. మిగిలింది ఎంత అంటే ఈ HFO అనేది ఏంటంటే హెవీ ఫ్యూయల్ ఆయిల్. ఇప్పుడు ఒక క్రూడ్ ఆయిల్ ఉంటుంది, మన భూమి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన క్రూడ్ ఆయిల్లో దాని అంతా ఒక పెద్ద ఫనల్ టైప్ ఒకటి ఉంటుంది అనమాట. అన్ని అవసరమైనవి అన్నీ, ఒక పెట్రోలు, డీజిలు, ల్యూబ్ ఆయిల్, ఇలాంటివన్నీ మనం కిరోసిన్, ఇవన్నీ మనకు పనికొచ్చేటి అన్నీ దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. లాస్ట్కి ఒక గట్టి ఆయిల్ ఒకటి మిగిలిపోద్ది అనమాట, బ్లాక్గా ఉంటుంది, అది మేము యూజ్ చేస్తాం. దాని తర్వాత అది కూడా తీసిన తర్వాత మిగిలిపోద్ది చూడు, మనం డాంబర్ రోడ్లు వేస్తామని అంటారు చూడు, అది దాంతో వేస్తారనమాట. మన రోడ్లు వేస్తున్నాను చూడు మనము, తార్ రోడ్లు అంటారు చూడు, అది దాంతో వేస్తాం. సో దాని ముందున్న ప్రోడక్ట్ ఏదైతే గట్టిగా ఉండే లిక్విడ్ ఉంటుందో దాంతో మా షిప్ నడుస్తుంది. ఓకే, ఎంత మైలేజ్ ఇస్తుందండి అది నార్మల్గా? మైలేజ్ అంటే ఇప్పుడు మామూలు చిన్న ఇంజన్ అంటే మనము చెప్పొచ్చు మైలేజ్ గురించి. ఇప్పుడు ఇంజన్ ఎంత ఉంటుంది అంటే ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ అంత పెద్ద ఇంజన్ ఉంటుంది. సో పర్ డే ఒక 40 టన్స్ ఆఫ్ హెవీ ఫ్యూయల్. ఈ మైలేజ్ అనేది ఎలా అంటే అది వెళ్ళే స్పీడ్ని బట్టి, ఆ షిప్ ఉన్న సైజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అప్రాక్సిమేట్ ఒక 50 టన్స్ కన్జ్యూమ్ అవుతుంది. 50 టన్స్ అంటే 50 × 1000 లీటర్స్. ఒక 1000 లీటర్స్ అనుకున్నాం అనుకో, ఒక టన్ 1000 లీటర్స్, 50,000 లీటర్స్ HFO యూజ్ అవుతుంది ఒక రోజుకి. సో నార్మల్గా ఇది మైలేజ్ కానీ ఇప్పుడు ప్యాసింజర్ షిప్స్ ఉంటాయి, మన కార్గో షిప్స్ ఉంటాయి, వీరన్నిటికీ డిఫరెన్స్ ఉంటుందా?
ప్యాసింజర్ షిప్స్ పర్పస్ ఏంటి, కొంచెం స్పీడ్ పెంచుకొని వెళ్తాయి అవి ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి వెళ్ళడానికి. ప్యాసింజర్ షిప్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే వాళ్ళని ప్యాసింజర్స్ని సంతోషపెట్టడం. మా షిప్ పర్పస్ ఓన్లీ గూడ్స్ని తీసుకెళ్ళడం. ఓకే. సో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ప్యాసింజర్ షిప్లోని ఇప్పుడు ఒక టికెట్ తీసుకొని మనం వెళ్ళాలి వేరే దగ్గరికి, సో వీళ్ళకి కూడా పాస్పోర్ట్ నీడెడ్ ఎలా చేస్తారు? ఇప్పుడు నేను వైజాగ్ నుంచి అండమాన్ వెళ్ళాలి, సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి షిప్స్ బుక్ చేసుకోవాలి? ప్యాసింజర్ షిప్స్ వాళ్ళకి ఏంటంటే ఇండియా నుంచి ఇండియా కంటే పాస్పోర్ట్ అక్కర్లేదు అండమాన్కి వెళ్ళాలంటే. ఒకవేళ సింగపూర్ వెళ్ళాలన్నా, ఏ దేశం మన దేశం నుంచి బయట దేశంకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. సో ఇంకా షిప్ ఎక్కడానికి పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం అక్కర్లేదు. ప్యాసింజర్ షిప్స్ ఎక్కాలంటే ఎవరైనా ఎక్కొచ్చు. ఆ కంపెనీ ఆ రూల్స్ ఏమన్నా ఉంటే ఏంటి వికలాంగులు ఎక్కొద్దు, లేదంటే హెల్త్ బాగా ఖరాబ్ ఉన్న వాళ్ళు ఎక్కొద్దు అని వాళ్ళు ఏమైనా రూల్స్ పెడితే ఏమైనా ఉంటాయేమో, కానీ మామూలుగా అయితే ఎవరైనా ఎక్కొచ్చు. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ ఏమీ ఉండవు. జస్ట్ ఒకవేళ ఎమర్జెన్సీ అవుతే మీరు లైఫ్ బోట్ ఎలా వేసుకోవాలి అలాంటి చిన్న వాళ్ళకి మనం ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కితే వాళ్ళు ఎలా నేర్పిస్తారో షిప్లో కూడా అలానే నేర్పిస్తారు. సో అంటే షిప్లోని టికెట్ తీసుకోవడానికి ఎంత కాస్ట్ ఉంది? ఇప్పుడు నేను అండమాన్ వెళ్ళాలి వైజాగ్ నుంచి, లేకపోతే సింగపూర్ వెళ్ళాలి, సో ఒక కంట్రీకి అయితే ఎంత టికెట్ ఉంటుంది వాళ్ళు తీసుకుంటారు, అండ్ ఒక ఇండియాలోనే ఈ స్టేట్స్కి అనుకోండి ఎంత తీసుకుంటారు? అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్ ట్రైన్లో మనం జనరల్ బోగీలో వెళ్తే ఎలా ఉంటుంది, ఏసీ, థర్డ్ ఏసీ, ఫస్ట్ క్లాస్, అలానే ఇందులో కూడా షిప్లో కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి. ఓకే. సో బేసిక్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ రేంజ్లోనే ఉంటాయి ఇవి కూడా కాస్ట్. ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఒక 7,000 8,000 అలా ఉంటాయి. నార్మల్గా పిల్లలకి ఎంట్రీ ఉంటుందా, లేకపోతే పిల్లలకి ఎంట్రీ ఉండదా? ఉంటుంది, వెళ్ళొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ ఏంటి గైడెడ్ అంటే వాళ్ళ గార్డియన్ తోటి వాళ్ళ పేరెంట్స్ తోటి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ షిప్స్ కూడా పైరేట్స్ అటాక్ చేయడం ఇలా షిప్కి ఏ షిప్ అనేది ఏమి ఉండదు. అటాక్ చేయాలనుకుంటే చేస్తారు. కాకపోతే ప్యాసింజర్ షిప్స్ని ఎందుకు అటాక్ చేయరంటే ఆల్రెడీ అక్కడ ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎక్కువ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, జనాలు. వీళ్ళు ఉండేది ఒక 10 మంది, ప్యాసింజర్స్ ఎంతమంది ఉంటారు, వేలల్లో ఉంటారు. వీళ్ళు 10 మంది వస్తే ప్యాసింజర్స్ అందరు కలిసి వాళ్ళనే ఏమైనా అటాక్ చేయగలరు. సో వాళ్ళు ప్యాసింజర్ షిప్స్ మీద ఎక్కువ అటాక్ చేయరు. ఓకే. మీ మీద ఎప్పుడైనా అటాక్ జరిగిందా అండి రాజశేఖర్ గారు? నా మీద పర్టికులర్గా ఏం జరగలేదు. ఒకవేళ షిప్ అలా స్మాల్ బోట్ ఒకటి దగ్గరకు వస్తుంది అన్నంత వరకే జరిగింది, కానీ మేము తప్పించుకొని వెళ్ళాం. కానీ నాకు పర్టికులర్గా అలా ఏం జరగలేదు. ఎలా తప్పించుకున్నారంటే అలా ఎలా? వాళ్ళు వస్తున్నారు, ఆ బోట్ దగ్గరకు వస్తుంది. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మేము వస్తున్నాము అంటే మేము ప్రిపేర్డ్గా ఉన్నాము అని తెలిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు రాగానే మేము మా దగ్గర ఉన్న పెద్ద పెద్ద వాటర్ జెట్స్ తోటి వాళ్ళ సైడ్ వాటర్ని అలా స్ప్రే చేయడము, ఫోర్స్ తోటి చేయడము, మేమందరం లుక్అవుట్ మనుషులం అందరం బయటకు వచ్చి వాళ్ళకి మేము ఉన్నాము అన్నట్టు చెప్పడము, మా స్పీడ్ని పెంచుకొని వెళ్ళడము, అలాంటివి చేసామనుకో అమ్మో వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు, ఏం తెలియకుండా ఉన్నారు అంటే ఈజీగా ఎక్కేయచ్చు అని అనుకుంటారు. ఆల్రెడీ మేము ప్రిపేర్డ్గా ఉన్నాము అంటే వాళ్ళు కొంచెం భయపడతారు. ఓకే. మీకు కూడా గన్స్ అవన్నీ ఇస్తారా? మాకు ఇవ్వరు గన్స్. మేము గన్స్ యూజ్ చేసే లైసెన్స్ మాకు లేదనమాట. షిప్లో గార్డ్స్ వస్తారు, సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళు గన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది. సో అంటే మీ మీద అటాక్ జరుగుతున్నప్పుడు మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చా నార్మల్గా ఎవరైనా సరే? మా దగ్గర గన్ ఏమి ఉండదు, ఎవరైనా అది బేసిక్ హ్యూమన్ రైట్. వాళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారు అన్న ఒక్క రీజన్ చాలు మనం సెల్ఫ్ డిఫెన్స్ తోటి ఏమైనా చేయడానికి. ఆఫ్రికా ఇటు సైడ్ దేశాలప్పుడు అంటే ఎక్కువ మైగ్రెంట్ దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా అంటే అటాక్ చేస్తారు. అలాంటి వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు అటాక్ చేస్తారు అంటే ఎలాంటి దేశం వాళ్ళు? ఏదైతే అవసరం ఉందో వాళ్ళే అటాక్ చేస్తారు. బాగా బలిసిన దేశం అయితే చేయదు, బాగా బలహీన పడిన దేశమే అటాక్ ఎక్కువ చేస్తుంది. ఓకే.